హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి ఆరాధన నవల 6వ భాగానికి స్వాగతం అండి. అన్నపూర్ణ ప్రాణం ఎగిరిపోయినట్లయి కొయ్యబొమ్మలా అక్కడే నిలబడిపోయింది. ఏమిటసలు ఏమైంది అని ఆలోచించుకునే రావంత శక్తి కూడా మిగిలేదు. బాబు బతుకుతాడో లేదో అని ప్రాణం విలవిల్లాడిపోయింది. ఈ పిల్లల కోసమే నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టావన్న సంగతి మర్చిపోకు. వీళ్ళు లేకపోతే నీ ముఖం చూసే అవసరం కూడా నాకు లేదు. అనంత కంఠం కోటి కంఠాలుగా మారి చెవుల్లో అరుస్తూ గంగవెర్రెలెత్తించసాగింది. అరగంటలో తండ్రి పిల్లలు తిరిగొచ్చారు. బాబుని తన దగ్గరే పడుకోబెట్టుకున్నాడు అనంతం. బాబుకి గండం తప్పింది, పర్వాలేదు అనుకుంది అన్నపూర్ణ. లక్ష్మికి అన్నం పెట్టింది. అన్నం తిన్న తర్వాత లక్ష్మి కొద్దిసేపు తండ్రి దగ్గర కూర్చుని ఆ కబురు ఈ కబురు చెబుతూ అతని ఒళ్ళోనే నిద్రపోయింది. అనంత్ లక్ష్మిని తీసుకొచ్చి ఆ పిల్లల కోసం వేసిన పక్క మీద పడుకోబెట్టాడు. పిల్లలిద్దరినీ చూస్తూ చాలాసేపు జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయాడు. అన్నపూర్ణ వంట ఇంట్లో అతని భోజనం కోసం అన్నీ సర్దిపెట్టి ఎదురు చూస్తూ కూర్చుంది. అతను వస్తాడో రాడో తెలియదు. వెళ్ళి పిలిచే సాహసమూ లేదు. చాలా సమయం తర్వాత అతను వంట ఇంటి వైపు వచ్చాడు. అతని అడుగుల చప్పుడు వినగానే అన్నపూర్ణ లేచి నిలబడింది. గుమ్మంలో నిలబడిన అతను కళ్ళెత్తి అన్నపూర్ణ వైపు శాంతం చూడకుండానే నాకు ఆకలి లేదు, నేను భోంచేయను, నువ్వు తినేసి పడుకో అనేసి వెనక్కి తిరిగి వెళ్ళాడు. అతని వెంట వెనకే వెళ్ళాలని, జరిగిందంతా చెప్పాలని, అతన్ని ఎలాగైనా బతిమాలి తీసుకొచ్చి భోజనం చేయించాలని ఆరాటపడుతున్న హృదయాన్ని నొక్కిపెట్టి అన్నపూర్ణ తలుపులు వేసి వచ్చి తను కూడా పడుకుంది. యువతల గదిలో చాపపై అన్నపూర్ణ పడుకుంది. అవతల గదిలో కుర్చీలో అతను కూర్చున్నాడు. ఇద్దరూ నిద్రపోలేదు. ఒకరిది బాధాపూరితమైన గతం పీడిస్తుంటే మరొకరిని భవిష్యత్తు ఏమిటా అనే భయం బెదిరించసాగింది. ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నది ఒక్క గోడ మాత్రమే. అన్నపూర్ణకి ఆ గోడ మూగతనం అనే దుర్భేద్యమైన అడ్డుగోడగా అనిపించసాగింది. జీవితంలో మొట్టమొదటిసారిగా తనను మూగదాన్ని చేసినందుకు భగవంతుడిని నిందిస్తూ ఏడవసాగింది ఆమె. లక్ష్మి ఇలా ఎందుకు చేస్తుంది? లక్ష్మి తన పట్ల కఠినంగా ప్రవర్తించడానికి ఇరుగు పొరుగు ప్రచారం చాలా ఉందని అన్నపూర్ణకి తెలుసు. తెలిసి కూడా ఏం చేయలేకుండా ఉంది. ఇక్కడ కూడా అదే నిస్సహాయత్వం. అన్నపూర్ణ గుండెలు ఘోషిస్తున్న సముద్రాలయ్యాయి. మర్నాడు ఉదయం లేవగానే తండ్రి మెలకు వచ్చిన బాబుని ఎత్తుకుని ఎలా పడ్డావు ఏమిటి అని యథాలాపంగా అడగగానే పిల్లాడు జరిగిందంతా చిన్న చిన్న మాటలతో చెప్పాడు. నువ్వే పడ్డావా? పిన్ని నిన్ను పడేయలేదు తెల్లబోతూ అడిగాడు అనంతం. పిన్ని నన్నెందుకు పడేస్తుంది? పిన్ని చాలా మంచిది నాన్న, నన్ను ఎప్పుడూ ఎత్తుకుంటుంది అమాయకంగా చెప్తున్న వాడి వైపు పరీక్షగా చూశాడు అనంతం. అక్కే మంచిది కాదు నాన్న, మలే మలే నువ్వు లేనప్పుడే పిన్నిని తిడుతుంది, ఎక్కిరిస్తుంది. బాబుని అన్నపూర్ణ పడేయలేదా? లక్ష్మి అలా చెప్పిందే మరి. లక్ష్మిని పిలిచి అడిగాడు. ఇద్దరూ పైకెక్కారు. దిగొచ్చేటప్పుడు బాబు కింద పడ్డాడు. రక్తం చూసేసరికి నాకు భయం వేసింది. పిన్ని తోసి ఉంటుందనుకున్నాను అన్నది లక్ష్మి ఏ మాత్రం నదురు బెదురు లేకుండా. బాబుకి పిన్నంటే ఎందుకంత ఇష్టమో లక్ష్మికి అర్థం కానే లేదు. వాడికి బుద్ధి లేదు. చిన్న పిల్లాడు, అమ్మలో చోటు తీసుకోవాలని వచ్చిందని తెలియదు పాపం అనుకునేది. అనంతు అన్నపూర్ణ ఆ రోజు ముఖాముఖి కలుసుకోనే లేదు. ఉదయం కాఫీ మాత్రమే తాగిన అతను 10 గంటలకి టిఫిన్ తినకుండానే వెళ్ళాడు. మధ్యాహ్నం ఇంటికి రాలేదు. సాయంత్రం కూడా రాలేదు. రాత్రి అతను వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. పిల్లలిద్దరూ అప్పటికే నిద్రపోయారు. ఆ రోజు బయటికి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఇంటి ముఖం పట్టే వరకు అతనికి ఒక్క క్షణం తీరిక చిక్కలేదు. హోటల్ కట్టిస్తున్న ప్రొపరేటర్ను ఊరి నుంచి వచ్చారు. వాళ్లతో కలిసి అక్కడ ఇక్కడ తిరగటమే సరిపోయింది. సాయంత్రం అవగానే ఇంటికి బయలుదేరుతుంటే వాళ్ళు తమతో భోంచేయమని బలవంత పెట్టారు. తప్పించుకోవడానికి వీల్లేకపోయింది. అన్నపూర్ణను చూడగానే అతని గుర్తొచ్చింది. ఒక్క నిమిషం ఇంటికి వచ్చి చెప్పి వెళ్తే బాగుండేది అనిపించింది. లోపలికి వచ్చి బట్టలు మార్చుకుని ముఖం కాళ్ళు చేతులు కడుక్కున్న అతనికి
అన్నపూర్ణ తువాలు తెచ్చి అందించింది. నేను భోంచేయను, నువ్వు చెయ్యి అన్నాడు అతను. వంట ఇంట్లోకి వెళ్ళపోతున్న అన్నపూర్ణ గిరుక్కున తిరిగి చూసింది. క్షణం సేపు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అనంత్ గతుక్కుమన్నాడు. రాత్రి నుంచి దుఃఖంతో వ్యధతో కుమిలిపోతున్న అన్నపూర్ణ హృదయం ఆ కళ్ళలో స్పష్టంగా ఫలిస్తోంది. పూర్ణ అప్రయత్నంగా పిలిచాడతను. అలా ఉన్నావే, ఒంట్లో బాలేదా? అన్నపూర్ణ తల తిప్పుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది. అనంత్ ముందు గదిలోకి వచ్చి కూర్చున్నాడన్న మాటే గాని అతని మనసంతా ఎలాగో ఉంది. నీరసంతో దించుకుపోయిన కళ్ళు, వ్యధతో కుమిలిపోయిన మొహం, ఆ రెండూ అతని కళ్ళెదుట మాటి మాటికి వచ్చి నిలిచి మిగతా ఆలోచనలన్నీ మర్చిపోయేలా చేస్తున్నాయి. అన్నపూర్ణ వాలకం చూస్తే మధ్యాహ్నం కూడా అన్నం తిన్నట్టు లేదు. తను బయట పనులతో ఆ హడావిడిలో రాత్రి సంఘటనని అంతగా పట్టించుకోనేలేదు. దాదాపు మర్చిపోయాడు కూడా. కానీ ఇంట్లో ఉన్న అన్నపూర్ణ దానికి వేయి అర్థాలు కల్పించుకుంటూ బాధపడుతూ కూర్చున్నదేమో. అనంత్కి హఠాత్తుగా అన్నపూర్ణంటే జాలేసింది. నిజానికి ఆ అమ్మాయి ఇంటికి వచ్చి బావుకున్నదేముంది? తన నుంచి శారీరకంగా ఎలాంటి ఆనందం లేదు, మానసికంగా సరే. ఆర్థిక పరిస్థితుల ఒత్తిడి వల్ల సుఖమూ లేదు. పైగా మనసులో ఉన్నమాట పైకి చెప్పలేని మూగతనం. తను చాలా నిర్దయగా ప్రవర్తిస్తున్నాడు. ఒకరి బాధలు ఇంకొకరి నెత్తిన రుద్ది వాళ్ళని పీడించటం ఏం న్యాయం? అన్నపూర్ణ పట్ల ప్రేమానురాగాలు లేకపోతే మాని కనీసం జాలి చూపించటానికి హఠాత్తుగా పిలిచాడతను. పూర్ణ. 10 నిమిషాల తర్వాత గుమ్మం బయట అన్నపూర్ణ కనిపించింది. కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. అన్నపూర్ణ గ్లాసుతో నీళ్లు తెచ్చిచ్చింది. గ్లాసు అందుకుంటూ అడిగాడు, భోజనం చేశావా? వెంటనే సమాధానం రాలేదు. నిన్నే అడిగేది. చేశానన్నట్టు తలూపింది. నిజంగానే చెప్తున్నావా? మళ్ళీ సమాధానం లేదు. నేను అన్నం తినకుండా నువ్వు తినటం ఎప్పుడు అలవాటు చేసుకున్నావు? అన్నపూర్ణ తలెత్తి చూసింది. నా దగ్గర అబద్ధమాడే ధైర్యం ఉందా నీకు? అన్నపూర్ణ తలదించుకుని ఊరుకుంది. వెళ్ళి భోంచేయి. నీ వాలకం చూస్తుంటే ఉదయం నుంచి కూడా తిన్నట్టు లేదు. అన్నపూర్ణ నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. పూర్ణ. వెనక నుంచి మృదువుగా పిలిచాడు. అన్నపూర్ణ ఆగింది కానీ వెనక్కి తిరగలేదు. నిన్న నా నుంచి పొరపాటు జరిగింది. నా తొందరపాటు క్షమించు. అది మనసులో పెట్టుకోకు, మర్చిపో. అన్నపూర్ణ ఆ పైన వినాల్సింది లేనట్టు వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 10-15 నిమిషాలు ఎదురు చూశాడు అనంత్. వంట ఇంట్లో ఎలాంటి శబ్దమూ లేదు. చదువుతున్న పుస్తకం మూసి పక్కన పెట్టి మెల్లగా లేచొచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రాత్రి పొద్దుపోవటం వల్ల బయట కూడా ఎలాంటి శబ్దమూ లేదు. అడుగుల శబ్దం కానివ్వకుండా గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసేసరికి అతని గుండెలు ద్రవించాయి. వంట ఇంట్లో కింద కూర్చుని ఉన్న అన్నపూర్ణ మోకాళ్ల మధ్య తలదాచుకుని 2 చేతులు మోకాళ్ల చుట్టూ పెనవేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ శబ్దం పైకి రాకుండా అణిచిపెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. తనకు తెలియకుండానే లోపలికి వచ్చేసి అన్నపూర్ణ దగ్గరగా నిలబడ్డాడతను. దుఃఖం అనేది అందులో పంచుకోవటానికి ఎవరూ లేరని తెలిసినప్పుడు అది ఎంత భయంకరంగా ఉంటుందో అతనికి బాగా తెలుసు. పూర్ణ. దగ్గరగా పిలిచాడు నిలబడి. అన్నపూర్ణ చటుక్కున తలెత్తింది. ఎర్రబడి వాచి ఉన్న ఆ కళ్ళల్లోకి రెప్ప వాల్చకుండా లోతుగా చూశాడాయన అతడు. అనంత్ని అంత దగ్గరగా చూసిన అన్నపూర్ణకి క్షణం సేపు ఏం చెయ్యాలో తెలియలేదు. తన కళ్ళని తానే నమ్మలేనట్టు వెర్రిగా చూసింది. మళ్ళీ వెంటనే తప్పు చేసిన దానిలా తలదించేసుకుంది. అనంత్ మోకాళ్లపై కూర్చుని అన్నపూర్ణ తలపై చెయ్యి వేస్తూ అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? తన స్పర్శ తగలటంతోని అన్నపూర్ణ ఉలిక్కి పట్టం అతను గమనించకపోలేదు. ఎంతసేపటికి ఎలాంటి జవాబు రాలేదు. నా నుంచి నీకేదైనా భరించరాని కష్టం కలుగుతుందా? చెప్పు. అన్నపూర్ణ లేదన్నట్టు తలూపింది. అనంత్ వంట ఇంట్లో నలుమూలలా చూశాడు. అంతటా నీటుగా సర్దుంది. గిన్నెలు, ప్లేట్లు, చెంచాలు అన్నీ ఎక్కడెక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి. ఇంట్లో నలుగురుండి రాధ బతికున్నప్పుడు కూడా ఇల్లు ఏనాడు ఇంత శుభ్రంగా ఉండేది కాదు. ఇంటి శుభ్రం విషయంలో నౌకర్ల మీద తను చీటికి మాటికి చిరాకు పడిన ఘటనలు అతనికి గుర్తున్నాయి. ఆ చిరాకు రాధ పోయిన తర్వాత మరీ ఎక్కువైంది. అన్నపూర్ణ వచ్చిన తర్వాత తను చికాకు పడటం చాలా వరకు తగ్గిపోయిందని అనంత్కు ఇప్పుడు గుర్తొచ్చింది.
ఇంటి విషయాల్లో మూడొంతుల వరకు అన్నపూర్ణ తనపై నుంచి భారం తొలగించి ఆమెపై వేసుకుంది. అనంత్ కృతజ్ఞతతో నిట్టూర్పు విడిచాడు. లేచి నిలబడ్డాడు. అన్నపూర్ణ చెయ్యి పట్టి బలంగా పైకెత్తి లాగుతూ, పూర్ణ, నువ్వక్కడి నుంచి లేచి నాతో రా. ఈరోజు నీకు కొన్ని విషయాలు చెప్తాను. అప్పుడు నీకంత బాధ కలగదు అన్నాడు. ఈరోజు రాధను గురించిన విషయాలన్నీ చెప్పేస్తాడు తను. తన మనసులో రాధకి ఎలాంటి స్థానం ఉందో, రాధని పోగొట్టుకున్న తను ఆమె ప్రేమనంతా పిల్లలపై మరలించుకుని వాళ్ళిద్దరినీ చెరో కన్నులా చూసుకుంటూ జీవితం ఎలా గడుపుకొని వస్తున్నాడు. వాళ్ళిద్దరిలో ఎవరికైనా బాధ కలిగితే తన మనసు ఎలా విలవిల్లాడుతుందో, రాధ వియోగం మూలంగా తన బతుకు మీద ఇచ్చ ఎలా నశించిందో అన్నీ చెప్పేస్తాడు. అన్నపూర్ణ అర్థం చేసుకుని ఇక ముందు ఇలాంటివి జరగకుండా, జరిగిన అశాంతి చెలరేగకుండా జాగ్రత్త పడుతుంది. అతను ఊహించినట్టు అన్నపూర్ణ లేవలేదు. చిన్నపిల్లల తలవంచు కూర్చున్న అన్నపూర్ణం చూడగానే అతడికి లక్ష్మి జ్ఞాపకం వచ్చింది. అప్పుడప్పుడు తను కోరిన ఆట వస్తువు కానీ రిబ్బన్ కానీ తేనప్పుడు లక్ష్మి కూడా ఇలాగే అలిగి ముఖం ముడుచుకొని కూర్చుంటుంది. అచ్చు లక్ష్మిలా కూర్చున్న అన్నపూర్ణం చూడగానే అనంత్ మనసంతా అనుకోకుండా వాత్సల్యమయమైపోయింది. హఠాత్తుగా లక్ష్మిని ఎలా చేస్తాడో అలాగే చేశాడు. ఒక్క క్షణం వంగి 2 చేతులు అన్నపూర్ణ నడుం చుట్టూ పెనవేసి పైకెత్తేశాడు. అన్నపూర్ణ కేవమంది, గిలగిల్లాడింది. తనకేమైందో, తన శరీరం గాల్లోకి ఎందుకు లేచిందో గ్రహించే లోపలే అనంత్ ఆమెని యువతల గదిలోకి తీసుకొచ్చి చాప మీద దించాడు. చటుక్కున లేచిన అన్నపూర్ణ మెరుపులా అక్కడి నుంచి పారిపోబోయింది. ఆగు, వెళ్లకు. అనంత్ జబ్బ పట్టుకుని బలంగా ఆపేశాడు. అన్నపూర్ణ అతని చేతిని వదిలించుకోవాలని చూసింది, కానీ సాధ్యం కాలేదు. నేను చెప్పేది విను. ఏం చెబుతాడు? రాధ ప్రాణమని, ఆమె స్మృతి మరవలేనని, మరో స్త్రీకి తన జీవితంలో స్థానం ఇవ్వలేనని, ఇవేగా. అది అతను ప్రత్యేకంగా నోరు తెరిచి చెప్పాలా? ఇన్నాళ్ల సాహచర్యంతో ఆ మాత్రం గ్రహించలేదా? తను మూగదైతే కావచ్చు, కానీ మూర్ఘురాలు కాదే. ఈ సంగతి అతనికి ఎలా తెలుస్తుంది? మళ్ళీ లేవబోయింది ఆమె. అదివి పట్టేసిన ఆనంద్, ఇలా నా వైపు చూడు అని బలవంతంగా ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. కళ్ళెత్తి అతని కళ్ళలోకి చూసింది. అన్నపూర్ణ కలలో కూడా ఆశించిన విషయం జరిగింది. అనంత్ కళ్ళలో ఆదరాభిమానాలు నిండుగా తొణకిసలాడుతున్నాయి. అన్నపూర్ణలో రగులుతున్న కోపం మంచులా చల్లబడిపోయింది. నిరాశ ఆవిరిలా అంతమైంది. అతని చూపుల్లో కరిగిపోయినట్టయిన అతను హఠాత్తుగా 2 చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి అడవసాగింది. ఆ అమాయక హృదయంలో 1000 భావాలు నువ్వెత్తిన కెరటాల్లా లేచిపడుతున్నాయి. మీరు రాధని మరవద్దు. మీ గతం నా కోసం మర్చిపోవద్దు. మీ జీవితంలో ఏ మూలైనా సరే నాకు కాస్త చోటివ్వండి. కొంచెం ఆప్యాయత పంచండి. మీరు నా వారు కాకపోయినా నాకు పర్వాలేదు. నన్ను మీ దాన్ని అనుకోండి. భార్యగా చూడకపోయినా మిమ్మల్ని ఆరాధించే భక్తురాళ్ళ, మీ మంచిని ఆకాంక్షించే మిత్రురాళ్ళ నన్ను స్వీకరించండి. నాకేమైందో నాకే తెలియటం లేదు. మీరు పంచుకోని జీవితం నాకు శూన్యంగా, నిరాశామయంగా అనిపిస్తుంది. ఇలా ఎన్నెన్నో మాటలు లోపల కొట్టుమిట్టాడుతున్నాయి. ఏ ఒక్కటి పైకి చెప్పే శక్తి లేదు. భగవాన్, నన్ను ఎందుకు మాటలు రాని దాన్ని చేశావు? నేనేం పాపం చేశాను? రోధిస్తున్న అన్నపూర్ణ తలని అనంత్ దగ్గరికి లాక్కుని గుండెల్లో హత్తుకున్నాడు. అతని చెయ్యి చాలాసేపు ఆమెను బుజ్జగిస్తున్నట్లుగా, ధైర్యం చెప్తున్నట్లుగా అన్నపూర్ణ నుదురిని, చెంపల్ని నిమురుతూ జుట్టుని సవరిస్తూ ఉండిపోయాడు. కొద్దిసేపయ్యేసరికి 3 సంవత్సరాల నుండి కఠోరమైన బ్రహ్మచర్యం అవలంబిస్తున్న అనంత్ స్త్రీ స్పర్శ తగలగానే నరవాసన తగిలిన పులిలా ఆవురావురుమంది. ఒక్క నిమిషం సర్వమర్చి వయసుకు బానిసైన అతను అన్నపూర్ణని కోర్కెలతో గుండెలకు అదుముకున్నాడు. ఆ రాత్రి వారిద్దరూ నిజమైన భార్యాభర్తలు ఇద్దరు అయ్యారు. మర్నాడు అన్నపూర్ణ లేచేసరికి చాలా పొద్దెక్కింది. కిటికీలోంచి ఎండొచ్చి మీద పడుతుంటే కంగారుగా లేచి కూర్చుంది. చాప మీద ఎర్రటి గాజులు పగిలి ముక్కలుగా కనిపించాయి. రాత్రి జరిగిన పాత సంఘటనకి సాక్షీభూతంగా కుడిచెయ్యి బోసిగా కనిపించింది. తుళ్ళిపడిన అన్నపూర్ణ బెదిరిన దారిలా గాజు ముక్కల వైపు చూసింది. అన్నపూర్ణ బుగ్గలు కెంపులయ్యాయి. అయితే
రాత్రి జరిగింది యథార్థమైన కల కాదా? అన్నపూర్ణ చటుక్కున వంట ఇంట్లోకి గవక్కను వచ్చేసింది. ఆ రోజు తను ఆలస్యంగా లేవటం వల్ల అనంత్ కాఫీకి ఆలస్యమైంది. స్నానానికి నీళ్లు కూడా ఇంకా పెట్టలేదు. వంట ఇంట్లో చకచకా పనిచేస్తున్న అన్నపూర్ణకి చెవులు రెండు అనంత్ అలికిడి కోసం ఎదురు చూడసాగాయి. అరగంట గడిచింది. గంట అయింది. అతను శవడే వినరాలేదు. ఇంకా నిద్ర లేవలేదా అన్న అనుమానం వచ్చింది. ప్రాణం అంతా బిగబట్టుకుని సంకోచం వదిలించుకుని సిగ్గుని అణిచిపెట్టి రోజులా సహజంగా ఉండాలని విశ్వప్రయత్నం చేస్తూ అన్నపూర్ణ అతి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి ముందు గదిలోకి తొంగి చూసింది. పక్కపై అనంత్ లేడు. కుర్చీలో కూడా లేడు. మరేమైనట్లు? అన్నపూర్ణ కళ్ళు గదిలో చెప్పులుండే చోటికి మళ్ళాయి. అక్కడ అనంత్ బూట్లు లేవు. అంతేకాదు, వీధి తలుపు దగ్గరకేసింది. అన్నపూర్ణ నిట్టూర్పు విడిచింది. అనంత్ నిద్రలేచి తను గాఢ నిద్రలో ఉండటం చూసి లేపటం ఎందుకులే అని బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడనమాట. అప్పుడే నిద్రలేచి బయటకు వస్తున్న బాబు కళ్ళు నులుముకుంటూ పిన్ని అని పిలిచాడు. అన్నపూర్ణ చప్పున వెళ్ళి వాడిని ఎత్తుకుంది. అప్రయత్నంగా గుండెలకి హత్తుకుంది. ఈరోజు అన్నపూర్ణకి స్వర్గద్వారాలు తెరిచినట్లున్నాయి. లక్ష్మి కూడా లేచింది. మొన్న అనవసరంగా అబద్ధాలు చెప్పి అనంత్ మనసులో అపార్థం కల్పించిందనే కోపం హఠాత్తుగా మాయమైంది. ఈరోజు ఈ బిడ్డలిద్దరూ అన్నపూర్ణకి తన సొంత రక్తంలా కనిపిస్తున్నారు. అనంత్ మనసు రాధకి అంకితం అవని పర్వాలేదు. ఈ చిన్న పిల్లలిద్దరితో పాటు తనకు కూడా అందులో కాస్త స్థానం ఇస్తే చాలు. అంతకంటే ఇంకేం అవసరం లేదు. ఆ రోజంతా అన్నపూర్ణ మనసంతా పురివిప్పిన అడవి నెమల్లా నాట్యం చేస్తూనే ఉంది. 12 గంటలకే వంట ముగించుకుని ఇల్లంతా చక్కగా సర్ది అనంత్ రాక కోసం ఎదురు చూడసాగిందామె. ఈరోజు అతను రాగానే వంగి అతని కాళ్ళకి నమస్కరిస్తుంది తను. ఏమిటిది, ఎందుకు అని ఆశ్చర్యంగా అడుగుతాడతడు. తను కృతజ్ఞత నిండిన కళ్ళని ఎత్తి అతని వైపు చూస్తుంది. ఆ ఒక్క చూపుతో అతను తన హృదయం చదివేసేయగలడు. అనంత్ తెలియగలవాడు, సూక్ష్మగ్రాహి, ఏదైనా ఇట్టే గ్రహించగలడు. కానీ అన్నపూర్ణ ఆలోచనలన్నీ వృధా అయ్యాయి. మధ్యాహ్నం భోజనానికి అతను రాలేదు. తొందర పని మీద ఉండిపోయి రాలేదని సరిపెట్టుకున్న అన్నపూర్ణకి సాయంత్రం అవుతుంటే అతన్ని చూడబోతున్నాననే ఆనందం అధికమైందే తప్ప తక్కువ అవ్వలేదు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత వచ్చాడతడు. అతన్ని చూసి చూసి అలసిపోయిన అన్నపూర్ణకి ఎదురుచూపులకి అప్పుడే నిద్ర రాసాగింది. ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో గబాలన లేచి ఒక్క ఉదుటిన తలుపు తెరిచింది. ఎదురుగా అనంత్ నిలబడున్నాడు. వీధి దీపం అతని మీద పడుతూ ఉండటం వల్ల అతని ముఖ కవళికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖం కమిలిపోయింది. కళ్ళు లోపలికి గుంజుకుపోయాయి. జుట్టు రేగిపోయింది. బట్టలు నలిగాయి. మనిషి నిటారుగా నిలబట్టానికి శక్తి లేని వాళ్ళ గోడకు ఆనుకొని నిలబడ్డాడు. ఉదయం నుంచి కలల అలల మీద పూలను ఆవలా తేలిపోతున్న అన్నపూర్ణ హఠాత్తుగా ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చింది. పూర్ణ, అతని కంఠం బొంగురు బొంగురుగా భారంగా ఉంది. మాట మొద్దుగా ఉంది. 2 చేతులు జోడించి నమస్కరిస్తూ నన్ను క్షమించు. రాత్రి పశువులా ప్రవర్తించి మాట పూర్తి చేయలేక చేస్తున్నట్టు ఓ వేలు ఆకాశంపైకి చూపించి పైనున్న రాధకి కింద ఉన్న నీకు ఇద్దరికీ అన్యాయం చేశానన్నాడు. అన్నపూర్ణ వెనక్కి తగ్గి వెర్రిదానులా చూస్తూ నిలబడింది. అనంత్ కొద్దిగా తూలుతూ లోపలికొచ్చాడు. గదిలోకి వెళ్ళబోయే ముందు క్షణం ఆగి అన్నాడు, అమ్మ బలవంతం మీద పిల్లలకై నీ మెళ్ళో తాళి కట్టాను తప్ప నిన్ను నేను ఏనాడు భార్య అనే దృష్టితో చూడలేదు. నిజం. నాకు చాలా బాధగా ఉంది. భరించలేనంత నరకంగా ఉంది. గుండె పట్టుకుని లోపలికి వెళ్ళాడు. ఇటువైపు తిరగకుండానే అలాగే నిలబడి వెనక్కి చేతులు పోనిచ్చి తలుపులు మూసేసి గడియ పెట్టాడు. మూసుకుపోయిన తలుపులకెదురుగా శిలలా నిలబడిపోయిందామె. రాత్రి జరిగిన దానికి అతను ఉదయం నుంచి పశ్చాత్తాపడుతున్నానని, అందుకే ఇంటికి రావటం మానేశాడని అన్నపూర్ణకి మెల్లమెల్లగా తెలిసి రాసాగింది. కేవలం అమ్మ బలవంతం వల్ల పిల్లల కోసం నీ మెళ్ళో తాళి కట్టాను తప్ప నిన్ను ఏనాడు భార్యగా చూడలేదు. ఈ మాట ఎన్నిసార్లు చెప్తాడు?
అన్నపూర్ణ చెవుల్లో వ్యధాపూరితమైన ఆ కంఠం కంగుమని మారుమోగుతుంది. పరాయి స్త్రీని ఒళ్ళు తెలియని ఉద్రేకంతో బలవంతం చేసినట్లుగా బాధపడుతున్నాడా తను? అందుకే అంత సిగ్గుపడుతున్నాడా? అన్నపూర్ణ హృదయంలో గాలం వేసి తిప్పినట్లుంది. ఉదయం నుండి తను ఎంత ఆనందంగా ఉంది. కిందికి చూస్తూ అచేతనురాలైనట్టు నిలబడిపోయిన అన్నపూర్ణ ఒక్కసారి కళ్ళెత్తి గదివైపు చూసింది. మూసుకొని ఉన్న తలుపుల చుట్టూ బంధించబడి ఉన్న ఆ గదిలా కనిపించలేదు అన్నపూర్ణకి. అనంత్ చుట్టూ భయంకరమైన గతం కోటగోడలా దుర్భేద్యంగా ఎత్తుగా ఉంది. ఆ కోటగోడ తలుపులు మూసుకొని అతను ఒంటరిగా లోపల కూర్చున్నాడు. అన్నపూర్ణకి ఎలాగైనా సరే ఆ తలుపులు పగలగొట్టాలని, ఆ గోడని విరగ్గొట్టి లోపలికెళ్లాలని ఆవేశం వచ్చింది. ఒక్కసారి అవన్నీ ఛేదించుకుని లోపలికెళ్ళి ఒంటరిగా దుఃఖంతో ఉన్న అతన్ని హృదయానికి హత్తుకుని తల నిమరాలి. పసిపిల్లవాడిని బుజ్జగించినట్టు బుజ్జగించాలి అని ఆరాటపడిన ఆమె హృదయం ఒక్కసారిగా మళ్ళీ చల్లబడిపోయింది. తనకే మాటలు వచ్చుంటే తనని భగవంతుడు ఇలా అన్యాయం చేయకుండా ఉన్నట్లయితే అతనితో వాదించో, అతనిని లాలించో, బెదిరించో, ఎలాగో అలా నీడలా వెంట ఉంటూ అతన్ని తను కోరుకున్న మార్గానికి తీసుకురాగలిగేది. ఏమీ చేయలేదు. ఏది చేయటానికి తనకి శక్తి లేదు. తనలో అసలు ఇంత భావ సంఘర్షణ ఉన్నదన్న సంగతే అతనికి తెలియదు. తెలిసే క్షణం రానే రాదు. అన్నపూర్ణ నిస్సత్తువతో హఠాత్తుగా ప్రవాహంలా ముంచేస్తున్న నీరసంతో కాళ్ళిచ్చుకుంటూ తన గదిలోకి వచ్చేసింది. తర్వాత 4-5 రోజుల వరకు అనంత్ అన్నపూర్ణ వైపు కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. పిల్లలతో కూడా ఆటపాటలు మానేశాడు. అన్నపూర్ణ కూడా సరిగ్గా అతని మనసులో భావం గమనించిన దానిలా అతనటు వస్తుంటే ఇటు తప్పుకునేది. ఈ విషయం 2 రోజులు గడిచిన తర్వాత కానీ అతను గ్రహించలేదు. అప్సర శరవేగంతో తయారవుతుంది. అనంత్ అజమాయిషీలో చాలా పెద్ద హోటల్ తయారవుతుందని, అది చాలా అందంగా ఉందని ఆ వీధిలో ఒకరిద్దరు వెళ్ళి చూసి వచ్చి చెప్పడంతో ఆ మాట ఆ నోట పాకి అన్నపూర్ణ చెవుల వరకు వచ్చింది. ఆ హోటల్ కట్టించే విషయంలో క్షణ విశ్రాంతి లేకుండా అతను ఎంతో శ్రమపడుతున్నాడు. బయట పనిభారంతో అలసి ఇంటికి వచ్చిన మగవానికి ఇంట్లో ఆనందం లేకపోతే ఆ శ్రమ రెట్టింపు అయి కుంగిపోతారని నిరాశ, నిస్పృహలు వారిని ఆవరించుకుంటాయని అన్నపూర్ణకి తెలుసు. కానీ ఎలా? అతను సాధ్యమైనంత వరకు ఇంటికి రాకుండా ఉండటానికే, బయట గడపటానికే ప్రయత్నిస్తున్నాడయ్యే. దానికి కారణం తానేనని గుర్తొచ్చేసరికి అన్నపూర్ణ హృదయం అలివిగాని బాధతో విలువిల్లాడుతుంది. అన్నపూర్ణ కోపం అంతా అత్తగారి మీదకు మళ్ళింది. ఇద్దరి మధ్య వారధిలా ఉండే ఆవిడ ఇక్కడే ఉన్నట్టయితే ఇలాంటి పరిస్థితులు ఏర్పడేవే కావు. వయసులో ఉన్న వాళ్ళకి ఏకాంతం ఎంత ప్రమాదమో అన్నపూర్ణకిప్పుడు స్వయంగా తెలిసొచ్చింది. ఏం చేస్తుంది తను? ఏం చేయగలదు? అనంత పెదవి కదిపి స్పష్టంగా నువ్వు ఇలా నడుచుకోమని చెప్తే అక్షరాల అలాగే ప్రవర్తించటానికి తను సిద్ధంగానే ఉంది. కానీ అతని దర్శనమే కరువై మాటే బంగారం అయిపోయిందయ్యే. అతనికి శాంతి, ఆనందం ఇవ్వాలని ఎంతగానో ఆరాటపడుతున్న ఆమె హృదయం ఇలాంటి ఆలోచనలతో అల్లకల్లోలమైన సముద్రంలా తయారైంది. ఆ వీధిలో ఉన్న స్నేహితులంతా లేత మనసులు సినిమా చూసొచ్చారట. చాలా బాగుంది, అంతా చెబుతున్నారు నాన్న, నేను వెళ్తాను అంటూ ఆ రోజు ఉదయం లక్ష్మి మారాన్ చేసింది. వెళ్ళు, డబ్బిస్తాను అన్నాడు అనంత్. వాళ్ళంతా అమ్మా నాన్నలతో చూశారు, నన్ను నువ్వు తీసుకెళ్ళు, రేపు నేను కూడా మా నాన్నతో చూశానని చెప్తాను అంది లక్ష్మి గునుస్తూ. అనంత్కి లక్ష్మి చిన్నారి మనసులో ఉన్న అసలు ఆరాటం అర్థమైంది. నేను కూడా వస్తానంటూ బాబు గంతులేశాడు. సరే, సాయంత్రం త్వరగా వస్తాను, నువ్వు తమ్ముడు బట్టలు వేసుకొని రెడీగా ఉండండి అని చెప్పి అనంత్ వెళ్ళిపోయాడు. సాయంత్రం అతను వచ్చేసరికి పిల్లలిద్దరూ అప్పటికి గంట క్రితమే తయారై తండ్రి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అన్నపూర్ణ లక్ష్మి చేత అతనికి కాఫీ పంపింది. మామూలుగా అయితే తనే స్వయంగా తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళేది. ఈ 4-5 రోజుల నుంచి లక్ష్మి చేతే పంపిస్తుంది. లక్ష్మి అడుగులో అడుగు వేస్తూ
ఎంత జాగ్రత్తగా తెస్తున్నా కప్పులో కాఫీ ఇచ్చింది గౌన్ నిండా పడింది. మీ పిన్నేం చేస్తుంది? కాఫీ తెచ్చి ఇచ్చే తీరుబడి కూడా లేదా? అనంత్ కావాలనే కఠినంగా అన్నాడు. ఆ మాటలు అతను ఎవరిని ఉద్దేశించి అన్నాడో అవి ఆ వ్యక్తి చెవులకు తాకాయో లేదో భగవంతునికి తెలియాలి. కానీ ఆ చుట్టుపక్కలకి ఆమె వచ్చినట్లు ఎలాంటి అలికిడి వినిపించలేదు. అనంత్కు తను కూడా మొహం కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకుని వంటింటి వైపు వచ్చాడు. అన్నపూర్ణ వంట పని అంతా అయిపోయినట్లుంది. వంట ఇంటి కిటికీ రెక్క కానుకొని నిలబడింది. నువ్వు ఇంకా తయారవ్వలేదే? కోపంగా అడిగాడు అనంత్. అన్నపూర్ణ ఉలిక్కి పడిన దానిలా చూసింది. మాతో కలిసి రావటం నీకు ఇష్టం లేదా? లేక ప్రత్యేకంగా నీకు చెప్పలేదని నాపై అలక వహించావా? అతని ధోరణి ఏమిటో బొత్తిగా అర్థం కాని దానిలా కళ్ళెత్తి చూసిందామె. ఆ కళ్ళలో ఏదో అలసట, దిగులు చూసేసరికి అనంత్ కావాలని తెచ్చిపెట్టుకున్న కఠినత్వం కరిగిపోసాగింది. 5 నిమిషాల్లో తయారైరా, టైం అయిపోతుంది. గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతను ఆదేశించినట్టుగానే ఆమె 5 నిమిషాల్లో తయారై బయటకు వచ్చేసింది. అలంకరణ అంటూ ఏమీ లేదు. మొహం కడుక్కొని జడ వేసుకొని ఇస్త్రీది వాయిల్ చీర కట్టుకుని బయటకొచ్చింది. తలంటి పోసుకొని ఉండటం వలన జుట్టు వదులుగా చెంపల మీదికి జారుంది. ఆ ముఖానికి పక్కపాపడి ఎంత అందాన్ని తెచ్చింది. ఇల్లు తాళం వేసి భార్యా పిల్లలతో మొదటిసారిగా ఎక్కడికో బయలుదేరి వెళ్తున్న అనంతుని ఆ వీధిలో అందరూ విచిత్రంగా సోజ్యంగా చూడసాగారు. కాపురానికి వచ్చి ఇన్ని రోజులైనా ఆ వాడలో చాలామంది అన్నపూర్ణ ఎలా ఉంటుందో తెలియనే తెలియదు. ఆమె ఏనాడు బయటికి రానే రాదాయే. ఒకవేళ తప్పనిసరిగా ఏదైనా పని మీద వచ్చినా ఎవరైనా చూస్తున్నారని తెలిస్తే మెరుపులా చటుక్కున ఇంట్లోకి పారిపోతుంది. వీధిలో నిలబడి ఉన్నవాళ్ళు, ఇంట్లో వాళ్ళు వాళ్ళని సైగలు చేసి చప్పున రమ్మని పిలిచి అన్నపూర్ణని అనంతని చూపించారు. పిల్లకే బంగారంగలా ఉంది అనుకున్నారు కొంతమంది. పాపం మూగది కాబట్టే అతని జీవితంలో అలా కలిసిపోయిందేమో అన్నారు ఇంకొంతమంది. సినిమాలో కూర్చున్నప్పుడు అందరూ సినిమా చూస్తుంటే కుర్చీలో వెనక్కి వాళ్ళు కూర్చున్న అనంత్ అన్నపూర్ణని దీక్షగా చూడసాగాడు. అన్నపూర్ణ సర్వం మరచి సినిమా చూడటంలో నిమగ్నురాలైపోయింది. ఒంటి నిండా పవిట కప్పుకొని బుద్ధిమంతురాల్లా నిదానస్తురాల్లా కూర్చొని ఉంది. అన్నపూర్ణ నోటికి మాట్లాడే శక్తి లేకపోయినా కళ్ళల్లో అన్ని భావాలు స్పష్టంగా కనబరచగల వింత శక్తి ఉంది. ఇప్పుడు ఎంతో నిదానంగా సౌమ్యంగా ఉన్న ఈ అన్నపూర్ణ అవసరం వస్తే ఆడపిల్ల చూడగలదు. కళ్ళతో నిప్పులు కురిపించి ఎదుటివారి ఆలోచన శక్తిని మార్చి భస్మం చేయగలదు. ఇంత క్రితం వంట ఇంట్లో దిగాలుగా నిలబడి ఉన్న అన్నపూర్ణకి పోలికే లేదు. తను ఆలోచన లేకుండా మూర్ఘంగా ఇంట్లో వదిలేసి వచ్చినట్లయితే ఏ మూలనో తలవంచుకు కూర్చొని ఏడుస్తూ ఉండేదేమో. అనంత్ దీర్ఘంగా శ్వాస తీసుకుని విడిచాడు. అన్నపూర్ణకి తన నుంచి అనురాగం లభించకపోవచ్చు, కానీ ప్రత్యేకంగా కావాలని కూడా ఆ అమాయకురాలు పట్టుపట్టకపోవచ్చు. కానీ మామూలు ఆదరాభిమానాలకు లోటు జరగకూడదు. తన హృదయం నిండా రాధమూర్తిని ప్రతిష్ఠించుకున్న మాట నిజమే. తాళి కట్టినందుకు ప్రతిఫలంగా భర్తగా నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని నిర్వర్తించి తీరాలి. తనను పెళ్లాడటం అనేది మూగతనాన్ని మించిన మరో మహా దురదృష్టం అని అన్నపూర్ణ ఏనాడూ అనుకోకూడదు. సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వస్తుండగా దోవలోనే పిల్లలిద్దరూ నిద్రపోయారు. అన్నపూర్ణ ఇంటికి రాగానే చకచకా వాళ్ళ పక్కలు సిద్ధం చేసింది. వాళ్ళు అలా నిద్రపోతుండగానే సులువుగా బట్టలు మార్పించేసి బూట్లు విప్పి పడుకోబెట్టింది. అన్నపూర్ణ ఈ పనులు నెరవేర్చే లోపల అనంత్ భోజనం పూర్తయింది. వంట ఇంట్లో పని పూర్తి చేసుకుని పడుకోబోయే ముందు మంచినీళ్లు తెచ్చి అనంత్ గదిలో పెట్టి పోబోతుండగా అనంత్ అడిగాడు, ఎలా ఉంది సినిమా? బాగుందన్నట్టు తలపింది. మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళిపో. గ్లాసులో పోసి తెచ్చి ఇచ్చింది. నీళ్లు తాగి గ్లాస్ ఇచ్చేస్తూ, పూర్ణ, ఈ 4-5 రోజుల నుంచి నా ప్రవర్తన నిన్ను బాధించిందా అని అడిగాడు. అనుకోకుండా హఠాత్తుగా వచ్చిన ఈ ప్రశ్నకి తెల్లబోయి చూసిందామె. అన్నపూర్ణ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎంతో మృదువుగా అన్నాడు అతను. పూర్ణ,
నువ్వు సంతోషంగా ఉండాలి. నా దగ్గర ఉన్నంత వరకు నీకెలాంటి చీకు చింత ఉండకూడదు. అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నువ్వు గ్రహించాలి. అన్నపూర్ణ రెప్ప వాల్చక అలాగే చూస్తుంది. ఆనంద్ అన్నపూర్ణ చేయి పట్టుకుని మంచంపై కూర్చోపెట్టుకుని వెనక్కి వాళ్ళు పడుకుంటూ తలనొప్పిగా ఉంది, తలపట్టు కొంచెం అన్నాడు. నిటారుగా బిగబట్టు కూర్చున్నట్టు ఉన్న అన్నపూర్ణ మాట్లాడక ఇంకా అలాగే చూస్తుంది. అనంత్ నవ్వుతూ అన్నాడు, ఇష్టం లేకపోతే వద్దులే. అన్నపూర్ణ లేచి అతని దగ్గరగా కూర్చుని నుదుటి మీద చెయ్యి వేసింది. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.